టీడీపీ గవర్నమెంట్ వచ్చినాలమిండి ఏం చేస్తుందంటే ప్రజల మీద భారం వేస్తుంది. ఎట్లా రుద్దుతున్నారంటే అట్లా రుద్దుతున్నారు. వీళ్ళకి తెలియలే, ఏదో అర్థం కాకుండా ఉంది. ఏదో మనకు ఓటు వేశారు కదా అనుకుంటున్నారేమో. ప్రజలు ఒక పారి అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు నిరూపించుకోకపోతే కన్నా తీసుకెళ్ళి పార్టీలోకి కంచిలేకో ఏ కాశీలోకి కలుపుతారు. స్కూల్కు పిల్లలు ఉంటాయి, కార్పొరేటర్ స్కూల్స్ ఉంటాయి కదా, 25% డిస్కౌంట్ ఇచ్చాడు జగన్. ఆ జియో కూడా రద్దు చేశారు. అంటే వీళ్ళకి బీదోళ్ళు బతకూడదు. బీదోళ్ళు ఎప్పుడు బతకూడదు వీళ్ళ దగ్గర. బీదోడుగానే ఉండాలి, కోటీశ్వరు కావాలని ఆలోచిస్తున్నారు ఈ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. కానీ వీళ్ళకు ఇది కరెక్ట్ డిసిషన్స్ కాదు. ప్రజాసేవ చేయాలనుకోవాలి కానీ జగన్ ప్రజాసేవ చేస్తా అంటే చైనీలే ఏమంటారు, శ్రీలంక అయిపోతుంది పథకాలు ఇస్తే అది ఇది అన్నారు. పథకాలు ఇకపోతే మళ్ళీ అభివృద్ధి అన్న ఏమన్నా అవుతుందా రాష్ట్రము? ఓన్లీ అమరావతి అని చెప్తున్నాడు. అమరావతిలో వీళ్ళు 2000 ఎకరాలు ఉన్నాయి వీళ్ళ సామాజిక వర్గం. ఆడ అభివృద్ధి అయితే చాలు కదా, పార్టీ బలోపేతం అవుతుంది, రేపొద్దున పార్టీ క్యాడర్ ఉంటుంది, డబ్బులు ఖర్చు పెడతారు. వీళ్ళు రానని వీళ్ళు ఏం పోతుంది చెప్పు? కార్పొరేట్ స్కూల్ ఎవరైనా చదువుతారా? 25% ఇచ్చాడు, తీసేపిచ్చాడు. లక్షకు వచ్చి 25,000. కానీ వీళ్ళు రాగానే ఆ జియోనే రద్దు చేశారు. కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే టీడీపీ వాళ్ళు అంటే ప్రజాసేవ లేదు అంటే ప్రజలు చచ్చిపోయినా ఏమైనా మనకు డోంట్ కేర్ అన్నట్లున్నారు. 2029లో వీళ్ళకి ఏ ఊరికే కానీ డిపాజిట్లు కూడా రావు. వీళ్ళు ఇట్లే కానీ చేసుకుంటూ పోతే కానీ మేమేదో చేస్తున్నాం. ఇంతవరకు ఒక పథకం కూడా వీళ్ళు ఇవ్వలేకపోయారు. దగ్గర 3 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. 3 నెలల మింటి ఈ పథకం ఇస్తామని కూడా చెప్పలేని